హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్ లో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే యూట్యూబ్ లో హైప్ అనే ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఫీచర్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, దీని ఎలిజిబిలిటీస్ ఏంటి, అలాగే లిమిటేషన్స్ ఏంటి అనేది ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ఇట్. ఫ్రెండ్స్, యూట్యూబ్ లో ఎస్పెషల్లీ క్రియేటర్స్ కోసం తీసుకొచ్చిన ఫీచరే హైప్. ఈ హైప్ ఏంటంటే చూడండి, మీ క్రియేటర్ లేదంటే యూట్యూబర్ ఎవరైనా ఒక వీడియోను అప్లోడ్ చేసిన 7 days లోపు మీరు ఏదైనా ఒక వీడియోని లైక్ చేశారంటే ఆ లైక్ చేసిన కిందనే మీకు హైప్ అనే ట్యాబ్ అనేది కనిపిస్తుంది. ఈ కనిపించిన ట్యాబ్ మీద హైప్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా కొన్ని పాయింట్స్ అయితే ఈ వీడియోకి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎంత ఎక్కువ మంది ఈ వీడియోని హైప్ చేస్తారో ఆ వీడియో అంత టాప్ రేంజ్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అలాగే యూట్యూబ్ అనేది ఒక కంట్రీని ఒక రీజియన్ గా తీసుకుని టాప్ 100 హైప్డ్ లిస్ట్ అంతా లిస్ట్ అవుట్ చేసి యూట్యూబ్ లో మనకు నావిగేషన్ ట్యాబ్ లో హైప్ అనే ట్యాబ్ అనేది చేర్చడం జరిగింది. ఆ హైప్ మీద క్లిక్ చేస్తే ఈ టాప్ 100 హైప్డ్ వీడియోస్ అన్ని అక్కడ మీకు కనిపిస్తాయి. అలాగే మీరు ఏ వీడియోస్ కి హైప్ చేస్తారో అవి కూడా కనిపిస్తాయి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు యూట్యూబ్ లో ఈ హైప్ ఫీచర్ రావడానికి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి క్రియేటర్ కి మినిమం 500 సబ్స్క్రైబర్స్ టు మాక్సిమం 5 lakhs సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇలా వచ్చిన వారికే ఈ హైప్ ఫీచర్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇంకా ప్రస్తుతం ఇదైతే బేటా టెస్టింగ్ దశలో ఉంది. ఇది కొంతమంది క్రియేటర్స్ కి మాత్రమే ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ కావడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మిగతా అందరికీ ఈ ఫీచర్ అయితే రోల్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే చూడండి ఇక్కడ మనకు ఈ ఫీచర్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏదైనా 7 days లోపు అప్లోడ్ చేసిన వీడియోని అయితే చూడండి. చూసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే అక్కడ మీకు హైప్ అనే ట్యాబ్ అయితే కనిపించడం జరుగుతుంది. ఈ హైప్ అనే ట్యాబ్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా కొన్ని పాయింట్స్ అయితే ఆ వీడియోకి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఎంత ఎక్కువ మంది ఆ వీడియోని హైప్ చేస్తారో ఆ వీడియో అంత టాప్ రేంజ్ లోకి అయితే వెళ్తుంది. ఇదివరకు చెప్పినట్టు ఒక కంట్రీని ఒక రీజియన్ గా తీసుకుని యూట్యూబ్ అయితే టాప్ 100 హైప్డ్ వీడియోస్ అంతా లిస్ట్ అవుట్ చేసి హైప్ అనే ఒక ట్యాబ్ కింద చేర్చడం అయితే జరుగుతుంది. అయితే ఈ వీడియోస్ ని ఏ విధంగా చూడాలంటే ఇక్కడ చూడండి, మనం యూట్యూబ్ లో హోమ్ ట్యాబ్ లో పైన లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో నావిగేషన్ ట్యాబ్ అనేది ఉంటుంది. ఆ నావిగేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ట్రెండింగ్, షాపింగ్, మ్యూజిక్, మూవీస్, అలాగే లైవ్, గేమింగ్ అనేసి ఉంటాయి కదా. అందులోనే హైప్ అనేసి లాస్ట్ లో ఉంటుంది. ఈ హైప్ మీద క్లిక్ చేయడం ద్వారా మన ఇండియాలోని టాప్ 100 హైప్డ్ వీడియోస్ అంతా లిస్ట్ అవుట్ చేసి ఇక్కడ హైప్డ్ 1, హైప్డ్ 2 అనేసి వరుసని లిస్ట్ అంతా ఆ విధంగా చూపించడం జరుగుతుంది. అలాగే మీరు ఏ వీడియోస్ ని హైప్ చేశారో అవి కూడా ఇంకొక ట్యాబ్ లో పక్కనే కనిపిస్తాయి. ఈ విధంగా మనం హైప్ చేయడం ద్వారా వీడియో అనేది వైరల్ అవుతుంది. మీరు ఏదైనా కంటెంట్ ని ఇతరులకు రికమెండ్ చేయాలన్నా, యూట్యూబ్ లో రికమెండ్ చేయాలన్నా, అలాగే క్రియేటర్ కు సపోర్ట్ చేయాలన్నా ఈ హైప్ ఫీచర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఈ విధంగా యూట్యూబ్ లో ఎక్కువగా రికమెండ్ అవ్వడం వల్ల యూట్యూబ్ క్రియేటర్ కూడా ఆ రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇది క్రియేటర్ కు ఎంతగానో యూస్ఫుల్ గా ఉంటుంది. అలాగే చూడండి, ఈ విధంగా హైప్ చేయడం వల్ల ఏ విధమైన డబ్బులు, చార్జెస్ అనేవి మీకు పడవు. కంప్లీట్లీ ఫ్రీగా మీరు ఆ వీడియోస్ అయితే హైప్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ప్రస్తుతానికైతే ఈ విధంగా నడుస్తుంది. ప్రస్తుతం ఇది అనేది బేటా టెస్టింగ్ దశలో ఉంది. ఇది కొంతమంది క్రియేటర్స్ కి మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో అందరికీ ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.